తిరుపతి రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ను క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేస్తుంది అని రైల్వే సీసీఐ శ్రీకాంత్ అన్నారు. సుమారు 120 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారీగా తిరుచానూరు నుండి రైలు నడపడం ప్రారంభమైందని, ప్రథమ దశలో చెన్నై, అరక్కోణం దిశలకు 2 రోజువారీ రైళ్లు తిరుచానూరు నుంచి నడుస్తుండగా సుమారు 10 జతల ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచి నడపాలని రైల్వే నిర్ణయించిందని తెలిపారు. తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండి భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉందని, భవిష్యత్తులో పిట్ లైన్లు, స్టేబులింగ్ లైన్లు ఏర్పాటు చేసి తిరుపతి స్టేషన్పై ఉన్న ఆపరేషనల్ ఒత్తిడిని తగ్గించాలనే ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తోందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి నడిచే 10 వారపు ప్రత్యేక రైళ్లు ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడపనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. కొత్త షెడ్యూల్ ప్రకారం రైళ్లు తిరుచానూరులో చేరుకుని బయలుదేరు సమయాలు మార్చినా మధ్యలోని స్టేషన్ల టైమింగ్స్లో మార్పు ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తిరుచానూరు స్టేషన్ సవరించిన సమయాలను ముందుగానే చెక్ చేసుకోవాలని ఎస్మీఆర్ సూచించింది. స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు ప్రయాణికులు 80,000 మంది 90,000 మంది వస్తున్నారు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. కానీ ఒక తిరుపతితో పాటు పక్కనున్న రైల్వే స్టేషన్స్ని మిగతా ప్రయాణికులకి, భక్తులకి, వాళ్ళకి సౌకర్యార్థం డెవలప్ చేసే భాగంలో ఆ చేసే ప్రణాళికలో భాగంగా 120 కోట్లు పెట్టి మన తిరుచానూరు రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఎంచుకున్నారంటే ఇది మనకి అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం, రోడ్ కన్వేయన్స్ బాగా ఉంది. ఇటు నుంచి ఇట్లా మంగళం రైట్ సైడ్ నుంచి ఇట్లా తిరుపతిలోకి వెళ్ళక్కర్లేకుండా కొండ మీదకి వెళ్ళే అవకాశము ఉంది. సో రైల్వే జాగాలో ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేసే స్టేజెస్ నెక్స్ట్ స్టేజెస్లో ఫేజెస్లో బాగా డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు ఈ చిన్న ముందు 2 ట్రైన్లు రన్ అవుతున్నాయి. తర్వాత అలాగే ఇప్పుడు ప్రజెంట్ 5 ట్రైన్లు, 5 పెయిర్స్ ఆఫ్ ట్రైన్స్ వారానికి ఒకటి జాల్నా నుంచి, నాందేడ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి దేశంలో ఎక్కడెక్కడికి వెళ్తాయి ట్రైన్స్ అనే దాంట్లో నెక్స్ట్ ఫేజెస్లో వాటిని కూడా డెవలప్ చేసి ట్రైన్లను రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి తదనుగుణంగా మనకి వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ అటువైపు ఏమో స్టేబులింగ్ లైన్లు, పిట్ లైన్లు, క్యారేజ్ రిపేర్ షాప్ వైపు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇటుపక్క ఇంకా డెవలప్ చేసి స్టాండ్లు, కన్వేయన్స్ మిగతావన్నీ ఇటుపక్క జనరేట్ చేసి రాను ఒక్కొక్క ఫేజ్లో తిరుచానూరు రైల్వే స్టేషన్ రాబోయే 20-30 సంవత్సరాల్లో బాగా డెవలప్ చేసి ప్రయాణికులకి అందుబాటులో తీసుకొస్తారు.